whoa, 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 yeah, we are in the place to be. ఓకే నేను నా ఇంట్లో లోపలికి వచ్చేసాను. ఆన్ ద డిస్ప్లే. మీరు కూడా మన ఛానల్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మన వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది, అంటే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. నేనైతే మీకు ఆ పెళ్ళి చూపిస్తాను. అన్నీ కవర్ చేసేకుండా కొన్ని చూపిస్తాను, ఎందుకంటే రన్ టైం ఇష్యూస్ వల్ల. పెళ్లి ముహూర్తం అయితే మార్నింగ్ 5:12కి. అందుకే నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోండి, స్కై అంత మార్నింగ్ ప్రిపేర్ అవుతుంటుంది, ఈవినింగ్ అనుకుంటాను. ఈ పెళ్ళిలోని నేను ప్రతిదానికి ఇలా టైటిల్స్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే అన్నీ కలిపి ఒకటే దాంట్లో కవర్ చేస్తున్నాను. చూస్తున్నావు కదా, ఇప్పుడైతే గౌరీ పూజ అవుతుంది. దీని తర్వాత తాళి కడతారు. పెళ్ళి అయితే ఇంతటితో అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉన్నాయి, అవేంటి చూద్దానండి. ఇప్పుడైతే తలంబ్రాలు వేయడానికి రెడీ చేస్తున్నారు, తలంబ్రాలు వేసుకోవడానికి. ఇప్పుడే తలంబ్రాలు వేసుకుంటున్నారు, అంటే అవి తలంబ్రాలు ముందే వేసుకున్నారు, అవి థర్మాకోల్ బాల్స్ అవి. దాని తర్వాత కాలుకి మెట్లు పెడతారు. ఇది పెళ్లి కూతురికే పెడతారు, పెళ్లి కూతురి కాళ్ళకి పెడతారు. ఇది ఎవరు పెడతారంటే పెళ్లి కొడుకు ఇంటి ఆడపిల్లలు పెడతారు. తర్వాత ఇలాగా పెళ్లిదాండలు వేసుకుంటారు. దాని తర్వాత జరిగేది సప్తపది. సప్తపది అంటే ఇలాగా కాళ్ళ మీద కాళ్ళేసి తొక్కుతారు, ఇలా బొబ్బిలి గిన్నెల మీద. ఇప్పుడైతే అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి తీసుకొని వచ్చారు. పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా? అరుంధతి ఇంకా విశిష్ట అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళిద్దరు గొప్ప భార్యాభర్తలు. మరి కొత్తగా పెళ్ళైన ఆ పెళ్లి జంట కూడాను అరుంధతి విశిష్టల్లాగా ఉండాలనే వాళ్ళకి అరుంధతి నక్షత్రం చూపిస్తారు. నైట్ టైం అయితే అరుంధతి నక్షత్రం చూపిస్తారు. అదే మార్నింగ్ అయితే ఎవరిని చూపిస్తారంటే సూర్యుడిని చూపిస్తారు. ఎందుకంటే సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు లేకపోతే మనకి వెలుగే లేదు, అందుకే సూర్యుడిని చూపిస్తారు. ఇప్పుడు కూడా సూర్యుడిని చూపిస్తున్నారు. సన్ రైజింగ్ టైం ఇది. ఇప్పుడు టైం అయితే 6:30 అలా అవుతుంది. అదేవండి. నెక్స్ట్ అయితే అప్పగింతలు జరుగుతాయి. వాటికి కూడా అప్పగింతలు జరుగుతాయి. అప్పగింతలు అంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు కుటుంబానికి అప్పచెప్పడం. ఇలాగా బొబ్బిలి గిన్నెలోని పాలు వేసి ఇలాగా పెళ్లి కూతురు చేతులు పట్టుకొని, పెళ్లి కూతురు అమ్మ నాన్న పెళ్లి కూతురు చేతిని పట్టుకొని పెళ్లి కొడుకు చేతిలో పెడతారు. తర్వాత పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి హారతి ఇస్తారు. తర్వాత ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పేర్లు అడుగుతారు. వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత హారతి ఇస్తారు. సో ఫ్రెండ్స్, అంతే మా మామయ్య పెళ్ళి. మా మామయ్య పెళ్ళి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ సిరీస్ అయితే ఇంతే, ఇదే లాస్ట్ డే బ్లాగ్, ఓకేనా? నెక్స్ట్ అయితే మరి ఏం సిరీస్ కూడా ప్లాన్ చేయట్లేదు. ఇంకా ఈ సిరీస్ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి సిరీస్ బోర్డు ఉంటాయి. తిరుపతి టూర్ సిరీస్, ఇంటర్వ్యూ సిరీస్, ఇలా చాలా ఉంటాయి. ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఇంతే మన ఇవాళ వీడియో. ఓకే, బాయ్ బాయ్.